కలిసి చప్పులు కొట్టు పాడదాం. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ దయలో నీ కృపలో అందరు కలిసి పాడదాం. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపుమా దేవా. దేవా నీ దయలో నీ కృపలో దాచితివి గతకాలం. అందరు కలిసి పాడదాం. ఆయన దయలో ఆయన కృపల్లో మనల్ని కాచి కాపాడాడు ప్రియమైన. ఎందుకంటే ఆయనే మార్గము, ఆయనే జీవము, ఆయనే గమ్యము, ఆయనే సర్వస్వము. Yes, Jesus. Amen. Yes, Jesus. హృదయపూర్వకంగా థ్యాంక్ యూ జీసస్. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా, కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా, ఓదార్పువైన చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఓదార్పువైన చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా, నీవే నా మార్గము, నీవే నా జీవము, నీవే నా గమ్యము, నీవే నా సర్వము. నా మనసు తీర నిన్ను పాడి పొగడద దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకా. అందరూ కలిసి పాడదామా. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. హబక్కూకు 3వ అధ్యాయము 2వ మాట. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. యెహోవా సంవత్సరము జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము.
సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయుము. హల్లెలూయా. అద్భుతమైన మాటలు ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. సంవత్సరాలు జరుగుచుండగా మన జీవితంలో ఏం చేస్తాడంట, నూతనమైన కార్యాలు ఆయన చేయబోతున్నాడు. హల్లెలూయా. నూతనమైన కార్యాలు. చాలాసార్లు మనం భారముతో, భయముతో, పిరికితనంతో, లేకపోతే భయంకర పరిస్థితిలో వస్తుంటే ప్రభురోజు ఆ పరిస్థితిలో ఉంటే ప్రభురోజు అంటున్నాడు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు, నూతనమైన కార్యాలు చేయబోతున్నాడు. మనందరి జీవితంలో నూతనమైన కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. సంవత్సరం జరుగుచుండగా దానిని తెలియచేయుము. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట ప్రియదేని బిడ్డ. ప్రభురోజు మాటలు 2024 సంవత్సరం అంతా గతించిపోయింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఎంతో భయంకరమైన కరువు, ఎంతో భయంకరమైన రోగం, కొన్నిసార్లు ఎంతో భయంకరమైన వేదన, గుండెను పిండేసినట్లుగా మనసులో బాధతో కన్నీరు కారుస్తూ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, ఏ ప్రాంతానికి వెళ్ళలేని ఎవ్వరూ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో నువ్వు బరువుతో, భారంతో, కన్నీటితో ఉంటుంటే ప్రభు అంటున్నాడు, నీ సంవత్సరం దేవుడు నూతనమైన కార్యాలు చేయబోతున్నాడు. ఎవరు చేస్తారో తెలుసా? యెహోవా మన జీవితంలో కార్యాలు చేసే దేవుడు. ఇక్కడ ప్రియ దేని బిడ్డ, మనకు యెహోవాయే దేవుడు. హల్లెలూయా. మనకు ఎవరు దేవుడు? యెహోవాయే దేవుడు. వేరొక దేవుడు మనకు ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈరోజు గడిచిన దినాల్లో నువ్వు ఏ దేవుని కొలిచావో, ఏ దేవుని పూజించావో, ఏ విగ్రహం మీద సాగిలపడ్డావో, ఏ విగ్రహం దగ్గరికి వెళ్ళి నువ్వు పూజించావో, ఈరోజు ప్రభు అంటున్నాడు, యెహోవాయే నా దేవుడు, యెహోవాయే మన దేవుడు. హల్లెలూయా. వేరొక దేవుడు మనకు ఉండకూడదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. వేరొక దేవుడు ఉండకూడదు. హల్లెలూయా. ఆయన మాత్రమే మనం దేవుడుగా పెట్టుకోవాలి. ఆయన మాత్రమే మనం పూజించాలి. ఈ నూతన సంవత్సరం 2025 సంవత్సరం మనం ఏం చేయాలి తెలుసా? పాతవన్నీ తీసివేయాలి. సమస్తం ఏమవుతాయంటే తెలుసా? కొత్తవాను, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కొత్తవారు. ఒకవేళ విగ్రహారాధనతో దేవుడు యేసు ప్రభువును పూజించకుండా అన్య దేవతలు విగ్రహారాధన, భయంకరమైన లోక సంబంధమైన దేవతలను ఒకవేళ పూజిస్తుంటే ప్రభు అంటున్నాడు, వేరొక దేవుడు మీకు ఉండకూడదు. వేరొక దేవుడు లేడు, ఆయనే దేవుడు. ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ప్రభు ఈ 2025 సంవత్సరంలో ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, వేరొక దేవుడు మనకు ఉండకూడదు. ఒకవేళ అలా ఉన్నట్లయితే, ఆ విధంగా వేరొక అన్యుల దేవతలు పూజించినట్లయితే నీ జీవితంలో అనేకమైన శాపాలు, అనేకమైన పరిస్థితులు కూడా వెళ్ళబోతున్నావు. ఎందుకంటే ప్రభు నూతన సంవత్సరంలో ఆయన మాత్రమే దేవుడుగా, ఆయన మాత్రమే దేవుడుగా, ఆయన మాత్రమే ప్రభువుగా ఉంచుకోవాలి. హల్లెలూయా. ఎన్నోసార్లు భయంకర పరిస్థితిలో మనం ఉండొచ్చు ప్రియదేని. ఎన్నోసార్లు అపవాది మన మీద దాడి చేస్తుంది. అపవాది మన మీద దాడి చేస్తున్నప్పుడు ఆ బాధలు తట్టుకోలేక చాలామంది ఏమవుతున్నారో తెలుసా? ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. అపవాది దాడులు, సాతాను పెట్టే ఆ కాడులు భరించలేక, వాటిని ఏం చేయలేక ఏం చేస్తుంటే ఆత్మహత్యలు చేసుకునే వారు చాలామంది ఉన్నారు. భయంకర పరిస్థితి గుండా వెళ్ళేవారు, బాధలు భరించలేక దేవుని విడిచి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు ప్రియదేని బిడ్డ. అందుకే ప్రభు అంటారు 2025 సంవత్సరంలో ఏ దేవుణ్ణి పెట్టుకోవడానికి వీలు లేదు, యెహోవాయే మన దేవుడు. హల్లెలూయా. అందుకే చూడండి, ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 12వ వచనం చూడండి దయచేసి. ద్వితీయోపదేశ కాండము, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఎంత అద్భుతమైన దేవుడు అంటే, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు ఆయన కన్నులు మన మీద ఉన్నాయి ప్రియదేని బిడ్డ. నిజంగా ప్రియ సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డ, ఆయన కన్నులు మన మీద ఉన్నాం కాబట్టి ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాం. ఆయన దృష్టి మన మీద ఉంది కాబట్టి ఆల్ నైట్ వాచ్ ప్రేయర్లో మనం ఉన్నాం. హల్లెలూయా. ఆయన దృష్టి మన మీద ఉంది కాబట్టి ఎప్పటి నుంచి అంట? సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ
ఆయన దృష్టి, ఆయన కన్నులు మన మీద ఉన్నాయి. ఆయన కన్నులు మనల్ని చూస్తున్నాయి. కాబట్టి ఈరోజు మనం సంతోషంగా దేవుని దగ్గరికి వచ్చున్నాం ప్రియదేని బిడ్డ. ఆయన కళ్ళు మనం చూస్తున్నాయి కాబట్టి ఈరోజు దేవుని స్థలంలో దేవుని ఘనపరుస్తున్నాం. అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం, దేవా అని మొరపెడుతున్నాం, ఆయన ఘనపరుస్తున్నాం, ఆయన స్తుతిస్తున్నాం, ఆయన నామాన్ని పైకెత్తుతున్నాం. ఎందుకో తెలుసా, ఆయన కన్నులు మన మీద ఉన్నాయి ప్రియ. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆయన మనం చూస్తున్నాడు, అయితే నువ్వు ఆయన చూస్తున్నావా? దేని వైపు నీ కన్నులు ఉన్నాయి? దేన్ని చూస్తున్నావు? ఈరోజు భయంకరమైన విషయం ఏంటంటే దేవుడి యొక్క కన్నులు మన మీద ఉన్నాయి, కానీ మన కన్నులు దేవుని మీద లేవు ప్రియదేని బిడ్డ. మన కన్నులు దేని మీద ఉన్నాయి తెలుసా? లోక సంబంధమైన వాటి మీద, లోక విచారాల మీద. ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని లోక సంబంధమైన విచారాలు, లోక సంబంధమైన వాటి మీద మన కన్నులు ఉంటే ప్రభు అంటున్నాడు నిజంగా అది అంత మంచిది కాదు. ఎందుకంటే ఆయన కన్నులు మన మీద ఉన్నాయి. ఎప్పటి నుంచి తెలుసు? సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు ఆయన కన్నులు, ఆయన దృష్టి, ఆయన కను దృష్టి మన మీద ఉంది. ఆయన కను దృష్టి లోకం అంతటా సంచారం చేయుచున్నది. ఈరోజు ప్రియదేని బిడ్డ, చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఆయన కన్నులు మన మీద ఉన్నాయి. ఆయన దృష్టి మన మీద ఉంది ప్రియదేని బిడ్డ. ఆయన మనం చూస్తున్నాడు. ఈరోజు ప్రియదేని బిడ్డ, యెహోవాయే దేవుడుగా మనం పెట్టుకుంటే నిజంగా ఆయన కన్నులు మన మీద ఉంటాయి. ఆయన దేవుడుగా పెట్టుకోకుంటే దేవుడు మనకు కొన్నిసార్లు విడిచిపెడతాడు. హల్లెలూయా. కొన్నిసార్లు ఏ దేవుడు మన చేయి పట్టుకుంటాడు, కానీ మనము ఆ దేవుని యొక్క చేయిని విడిచిపెట్టుకుంటూ వెళ్తూ ఉంటాం, విడిచిపెట్టి వెళ్ళిపోతుంటాం. దేవుడు అనుకుంటాడు నా బిడ్డ చేయి నేను గట్టిగా పట్టుకోవాలి అనుకుంటాడు, కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? ఆ దేవుడు పట్టుకున్న చేయిని వదిలించుకుంటాం. హల్లెలూయా. విడిచిపెట్టి వెళ్ళిపోతుంటాం. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన కన్నులు మన మీద ఉన్నాయి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు, ఈ రోజుటి వరకు ఆయన కను దృష్టి మన మీద ఉంది. నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా రాకపోయినా, దేవుని విడిచిపెట్టినా, దేవుని నమ్మకపోయినా, దేవుని సన్నిధిలో నువ్వు దేవుని ఘనపరచకపోయినా, దేవుని కన్నులు నీది మీద ఉన్నాయి ప్రియదేని బిడ్డ. ఆయన ఆశతో చూస్తున్నాడు. అందుకే ఆయన బాహువులు చాపి, ఆయన చేతులు చాపి పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తాను. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్న కాబట్టి మొట్టమొదటిగా వేరొక దేవుడు మనకు ఉండడానికి వీలు లేదు. ఈ నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో వేరొక దేవుడు మనకు ఉండడానికి వీలు లేదు. యెహోవాయే మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. యెహోవాయే మన దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఏ దేవుని పూజించకూడదు. అలా ఏ విగ్రహాన్ని మనం చేసుకోకూడదు ప్రియదేని బిడ్డ. రెండవదిగా మనం చూసినట్లయితే 2 కొరింథీ 5వ అధ్యాయం చూడండి దయచేసి. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ మాట. 5:17. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. రెండోదిగా మనం చూస్తే 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవాయెను. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు మనం ఉండాలి. 2025 సంవత్సరంలో ఆయనకు మనం ఎట్లా, ఆయనతోనే ఉండాలి, ఆయన యందు ఉండాలి, ఆయన యందు నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఆయన యందు మనం నిలిచి ఉంటే మనం ఏమవుతామంట? హల్లెలూయా, బహుగా ఫలిస్తాం. నువ్వు జీవిస్తున్న జీవితంలో దేవుడు ఫలాన్ని మనం అనుగ్రహిస్తాడు, ఆశీర్వాదాన్ని మనకిస్తాడు, దీవెనల చేత మనల్ని నింపుతాడు. ఎప్పుడు అంటే ఎప్పుడైతే నువ్వు క్రీస్తు నందున్న ఎడల దేవుడు ఏం చేస్తాడు? నీ నూతన సృష్టిగా మారుస్తాడు. నీ జీవితంలో పాత ఉండదు, పాత జ్ఞాపకాలు ఉండవు. ఒకవేళ పాత జ్ఞాపకాలు, పాపపు ఆలోచన ఇంకా నీ మనసులో మెదులుతూ ఉంటే, పాప పనులు ఇంకా నువ్వు చేసే పనులు ఇంకా మనసులో మెదులుతూ ఉంటే, ప్రభు అంటున్నాడు పాతవన్నీ తీసివేస్తాను, ఇదిగో కొత్తగా నేను నూతన సృష్టిగా మారుస్తాను, సమస్తము నూతనమవుతాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డ, 2025 సంవత్సరంలో మనం ఏం చేయాలి తెలుసా? దేవుడు నిజంగా అంటున్నాడు ఆయన యందు మనం నిలిచి ఉండాలి, ఆయన యందు ఉండాలి.
ఆయన యందు ఎప్పుడైతే నిలిచి ఉంటామో దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు, ప్రియదేవుడు గొప్పగా దీవిస్తాడు. జక్కయ్య మీకు అందరికీ తెలిసి, జక్కయ్య ముందు ఎట్లున్నాడు, భయంకరమైన పాపపు జీవితాన్ని జీవించాడు. ఒక్కొక్కరి దగ్గర ఏం చేశాడు, అన్యాయంగా ఏం చేసేవాడు, ధనాన్ని తీసుకునేవాడు, లాక్కునేవాడు. జక్కయ్య అందరితో, బీదలతో, వారితో ఏం చేశాడు, అన్యాయంగా లాక్కునేవాడు జక్కయ్య. ఎప్పుడైతే యేసయ్యను చూశాడో జక్కయ్యకు ఒక ఆశ ఉంది. యేసుప్రభువారంట ఎన్నో చేశారంట, కాబట్టి ఈరోజు ఆయన మా ప్రాంతానికి వస్తున్నాడు, కాబట్టి ఆయన చూద్దాం, ఆయన ఎట్లున్నాడో చూద్దామని అని మనసులో ఒక ఆశ ఉంది అంతే. ఆయన పాపాత్ముడే, భయంకరమైన పనులు చేసిన వ్యక్తే, కానీ అతని హృదయంలో ఒక ఆలోచన ఉంది, ఒక మనసు ఉంది. జక్కయ్య యేసయ్యని చూడాలి, యేసయ్యని దగ్గరగానే చూడాలి అనుకున్నాడు అంతే. అనుకున్నాడు. యేసుప్రభు రాగానే ఆ ప్రాంతానికి ఆయన చుట్టూ, యేసుప్రభు ఎక్కడుంటే జన సమూహం అక్కడ ఉంటుంది కదా. హల్లెలూయా. యేసుప్రభు ఎక్కడుంటే జన సమూహం అక్కడ ఉంటుంది. చాలామంది ఉన్నారు. జక్కయ్య పొట్టోడు కాబట్టి యేసయ్యని చూడలేకపోయాడు. అప్పుడు అనుకున్నాడు జక్కయ్య, నేను చెట్టు ఎక్కి యేసయ్యని చూద్దామని ఏం చేశాడంట, ఏ చెట్టు ఎక్కాడు, మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు, చూస్తున్నాడు. యేసుప్రభు వారు వచ్చారు. యేసుప్రభు రాగానే యేసుప్రభు ఏం చేశారు, జక్కయ్య త్వరగా దిగుము. ఏ చెట్టు ఎక్కడో తెలుసా జక్కయ్య? మేడి చెట్టు. మేడి పండ్లు ఎవరైనా చూసారండి? మేడి పండు ఎట్లుంటుంది, చూడ్డానికి పైకి బాగా కనబడుతుంది, లోపలంతా పురుగులే కదా. పైకి చూడ్డానికి బాగా అందంగా బాగా ఉంటుంది, లోపల మాత్రం అన్ని పురుగులే. కానీ ఇక్కడ మన జక్కయ్య జీవితాన్ని సేమ్ అతని యొక్క హృదయం ఏ విధంగా ఉందో ఆ చెట్టునే ఎంచుకున్నాడు. అతని హృదయం పైకి బాగానే ఉన్నాడు, బిల్ కలెక్టర్, ఒక మంచి గొప్ప స్థితిలో ఉన్నాడు, కానీ లోపల హృదయం అంతా పాపంతో కుళ్ళిపోయిన పరిస్థితిలో ఉంది. పాపంతో ఉన్నాడు జక్కయ్య, అందుకే ఆ చెట్టుని ఎంచుకున్నాడేమో. హల్లెలూయా. ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు యేసుని చూద్దామని. హల్లెలూయా. ఆ సర్వోన్నతుడైన యేసుని చూద్దామని ఒక ఆశ జక్కయ్య కలిగి ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, యేసయ్య రాగానే ఆ జక్కయ్య అనుకున్నాడు, నేను యేసయ్యని చూస్తాను కానీ యేసయ్య నన్ను చూడొద్దు. ఈరోజు ప్రియదేవుని బిడ్డ, నువ్వు కూడా ఈరోజు ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, యేసయ్య నన్ను చూడు. ఆయన కళ్ళు నీ మీద ఉన్నాయి, నిజంగా ఆయన కన్నుల దృష్టి నీ మీద ఉంది ప్రియదేవుని బిడ్డ. అందుకే ఈరోజు వచ్చిన్నాం. హల్లెలూయా. జక్కయ్య అనుకున్నాడు, యేసయ్య నన్ను చూడకూడదు, నేను మాత్రం ఆయన చూడాలనుకున్నాడు. ఎందుకంటే ఆయన కన్నులు ఎట్లున్నాయంట, లోకమంతటా సంచరిస్తున్నాయి. ఆయన చెట్టు మీద ఎక్కాడు జక్కయ్య. అప్పుడు యేసయ్య కన్నులు ఎత్తి చూసి, జక్కయ్య కిందికి దిగిరా, త్వరగా దిగిరా. వెంటనే జక్కయ్య ఏం చేశాడు, అక్కడి నుంచి దిగాడు. దిగి ఏం చేశాడంట, వచ్చాడు. నీ ఇంటికి ఈరోజు నీ ఇంటికి నేడు రక్షణ ఇంటికి వస్తుంది. హల్లెలూయా. లూకాసు వార్తలో మనం చూస్తే, లూకాసు వార్త 19:9 చూస్తే, నిజంగా ఆ రోజు ఆ జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది, రక్షణ వచ్చింది ప్రియదేవుని బిడ్డ. పాతవన్నీ కూడా గతించి మునుపు ఉన్న ఆ మనసు పోయింది. ఎప్పుడైతే యేసయ్య తన ఇంటికి వచ్చాడో, యేసయ్య పిలిచాడో, ఇంకా ఆ రోజు నుంచి జక్కయ్య జీవితం మారిపోయింది ప్రియదేవుని బిడ్డ. పాత జీవితం లేదు, గత జీవితం లేదు, అన్యాయంగా తీసుకునే మనసు అతనికి లేదు. ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నాడో వారికి ఎంత ఇచ్చాడంట, 4 అంతలు చెల్లించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడదాం. అది మార్పు అంటే. ఈరోజు ప్రియదేవుని బిడ్డ, 2025 సంవత్సరంలో ఆ మార్పు కావాలని ప్రభు కోరుతున్నా. అలాంటి మార్పు మనకు రావాలి. పాత జీవితం మనం ఉండడానికి వీల్లేదు. ఈ సంవత్సరం ఎన్ని పాపాలు చేసావో, ఎన్ని అక్రమంగా దోచుకున్నావో, ఎంత పనికిరాని పనులు చేసావు, ఎన్ని అబద్ధాలు ఆడావో, ఎన్ని దొంగలించావో, ఎంత కోపపడ్డావు, ఇవన్నీ కూడా పోవాలి. నూతనమైన మనస్సు మనకు రావాలి. హల్లెలూయా. నూతన సృష్టిగా మారాలి, నూతన వ్యక్తులుగా 2025 సంవత్సరం ఒక తీర్మానం తీసుకోండి. ఈ సంవత్సరము నేను పాత వ్యక్తిని కాదు, నేను నూతనమైన వ్యక్తి, దేవుని కొరకు నూతనమైన కార్యాలు చేసే వ్యక్తిగా నన్ను మార్చబోతున్నాడు. హల్లెలూయా. అంటే ప్రియదేవుని బిడ్డ, రెండోదిగా ఎప్పుడైతే ఆయన యందు ఉంటామో దేవుడు ఏం చేస్తాడంట, నూతన సృష్టి, కొత్తగా చేస్తాడు అన్నీ. పాత విధంగా ఇంకా మనుషులు అంతా కూడా నూతనంగా కనబడుతూ ఉంటారు. అలా రక్షణ పొందక మునుపు మన జీవితం అంతా చీకటిమయం, రక్షణ పొందక ముందు మన జీవితం అంతా భయంకరమైన జీవితం. అది ఎప్పుడైతే రక్షణ పొందుతాం, మారు మనసు పొందుతాం, ఎప్పుడైతే ఆ రక్తంలో మన హృదయాన్ని కడుక్కుని ఉంటామో అంతా కూడా కొత్తగా మారుతుంది, మామూలుగా ఉండదు. నేను రక్షించబడిన తర్వాత ముందు చాలా బాధగా, లేకపోతే ఏదేదో పరిస్థితులు, అంత సంతోషం, అంత ఆనందం ఉంటుంది. ఎప్పుడైతే రక్షణ పొందిన తర్వాత, రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత మునుపుట్లాగా లేదు ప్రియదేవుని బిడ్డ. పాతవన్నీ వెళ్ళిపోయాయి.
ఇంకా దేవుని కొరకే జీవిద్దాం, దేవుని కొరకు నిలబడదాం. ఏది చేసినా దేవుడే, ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేయాలని దేవుడే కనిపించాడు. ప్రార్థనకు వెళ్ళేటప్పుడు కన్నీళ్ళు గారుస్తుండేదాన్ని. ఎందుకు వస్తుంటాయో, ఎందుకు కన్నీళ్ళు గారుస్తుందో నాకే తెలీదు. ఈరోజు ప్రార్థన ఉంది సాయంకాలం అంటే వెళ్ళేటప్పుడు, మందిరానికి వెళ్ళేటప్పుడు కళ్ళలో కన్నీరు కారుతుంటాయి. ఎందుకు కారుస్తుంటాను నాకే తెలియదు. ఎందుకంటే దేవుని పట్ల ప్రేమ, అలాంటి ప్రేమ ఏం చేస్తే, ప్రేమతో ఉన్నప్పుడు మన కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు వస్తాయి ప్రియదేని బిడ్డ. ఎందుకంటే పాత వ్యక్తివి కాదు నువ్వు, కొత్త వ్యక్తివి, నూతనమైన వ్యక్తి, నూతన సృష్టిగా దేవుడు మార్చాడు నిన్ను. ఈరోజు ప్రియదేని బిడ్డ 2025 సంవత్సరంలో నీవు నూతన వ్యక్తిగా మారబోతున్నావు. హల్లెలూయా. మూడోదిగా మనం చూస్తే, చివరిగా చూస్తే దేవుడు అంట పాపి అయిన మన కొరకు, పాపి అయిన మనల్ని రక్షించడానికి ఆయన ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. అది మామూలు కార్యం కాదు ప్రియదేని బిడ్డ. 2025 సంవత్సరంలో నిజంగా మనం అడుగుపెట్టబోతున్నాం. 2024 సంవత్సరం అంతా అయిపోయింది. ఈ గడిచిన సంవత్సరాల్లో దేవుడు ఏం చేశాడు, మనం రక్షించడానికి, పాపులమైన మనల్ని రక్షించడానికి ఒక గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. సిలువలో ఆయన బలయ్యాడు. 3 మేకుల మధ్య వదకుతేబడిన గొర్రె పిల్లలాగా మారిపోయాడు. ఆ 3 మేకుల మధ్య ఏమైపోయాడంట, బలయ్యాడు. ప్రజలు ఆ రక్తమంతా కార్చాడు సిలువలో. ఒక గొప్ప కార్యాన్ని చేసి మనకు రక్షణనిచ్చాడు. హల్లెలూయా. గొప్ప కార్యాన్ని చేసి మనకేమిచ్చాడు, రక్షణనిచ్చాడు. ఆయన మరణించి మనం ఏం చేశాడంట, రక్షించుకున్నాడు. ఎంత అద్భుతమైన విషయమో కదా. అలా మనకు రక్షణ కావడానికి ఆయన మరణించాడు. వినడానికి ఏమంత అనిపిది, ఎఫెక్టివ్గా అనిపిది. ఎందుకంటే ఇది వింటూనే ఉన్నాం. చాలామంది సేవకులు చెప్తున్నారు ఆయన చనిపోయి మన రక్షణ వచ్చిందని చెప్తూ ఉంటారు. ఇది మామూలే అని మనం కొన్నిసార్లు దీని గురించి ఎక్కువగా పట్టించుకోం. కానీ నిజంగా లోతులోకి వెళ్ళి ఆలోచిస్తే, నువ్వు బ్రతకడానికి, నువ్వు రక్షణ పొందడానికి, నిన్ను రక్షించడానికి ఆయన ఏమయ్యాడు తెలుసా, బలయ్యాడు. హల్లెలూయా. తన్ను తాను అర్పించుకున్నాడు. ఆ సిలువలో ఏమయ్యాడు, బలియాగం అయ్యాడు ప్రియదేని బిడ్డ. ఆ సిలువలో 3 మేకల మధ్య బలయ్యాడు. ఎందుకో తెలుసా, పాపంలో ఉన్న మనల్ని, శాపంలో ఉన్న మనల్ని విడిపించడానికి యేసుప్రభువు వారు బలయ్యారు ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. హల్లెలూయా. సాతాను రాజ్యాన్ని పునాదులతో సహా పెకిలింపజేయడానికి దేవుడు మనం రక్షించాడు. హల్లెలూయా. ఆయన మరణించాడు. సాతాను శక్తులు, కాడులన్నీ విరగొట్టడానికి యేసుప్రభువు వారు ఏం చేశాడు, గొప్ప కార్యాన్ని చేశాడు ప్రియదేని బిడ్డ. ఆ సిలువలో మరణించాడు. ప్రియ సంగమా, ఈరోజు 2025 సంవత్సరాలకు వెళ్ళబోతున్నాం, కొన్ని నిమిషాల్లో వెళ్ళబోతున్నాం. ఇది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. 2025 సంవత్సరాలు అడుగుపెట్టబోతున్నాం. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా, మొట్టమొదటిగా యెహోవాయే దేవుడు, ఇంకంతే, ఆయన తప్ప వేరొక దేవుడు ఉండడానికి వీలు లేదు. కొంతమంది 2 పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇక్కడ మందిరానికి వస్తారు, ప్రార్థనకు వస్తారు, తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళు పూజలు పునస్కారాలు చేసుకుంటుంటారు, విగ్రహాలు పూజిస్తుంటారు. అక్కడికి ఇక్కడికి వెళ్తూ వారు ఏం చేస్తుంటారు, 2 పడవల మీద కాళ్ళు పెట్టి నడుస్తూ ఉంటారు. 2 పడవల మీద కాళ్ళు పెట్టి నడిస్తే ప్రయాణం సాగుతుందా? ఏమవుతారు, మునిగిపోతారు. ఒక కాలు ఇటు, ఇంకో కాలు ఇంకో పడవలో పెడితే ఏమవుతారు, మునిగిపోతారు. కొంచెం కూడా ముందుకు పోలేరు ప్రియదేని బిడ్డ. ఆ విధంగా మన పరిస్థితి, మన జీవితం ఉండకూడదనే ప్రభు ఏం చేశాడు, ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు మరణించాడు, తిరిగి లేచాడు, 3వ దినాన మృత్యుంజడి పునరుత్థానుడై మన కొరకు ఏం చేస్తుందో తెలుసా, విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి యెహోవాయే దేవుడు అని 2025 సంవత్సరం మనం ఏం చేయాలి, విశ్వసించాలి, విశ్వాసంతో మన అడుగులు వేయాలి. హల్లెలూయా. 2వదిగా క్రీస్తునందు ఉండాలి. హల్లెలూయా. క్రీస్తునందు ఉంటే మళ్ళీ ఏం చేస్తాడు తెలుసా, మనం న్యూ క్రియేచర్గా చేస్తాడు, నూతన సృష్టిగా ఆయన మారుస్తాడు. పాతవన్నీ గతించిపోతాయి, సమస్తమును కొత్తవి చేస్తాడు ప్రియదేని బిడ్డ. 3వదిగా ఆయన మన కొరకు ఏం ఒక గొప్ప కార్యాన్ని చేశాడు, మన కొరకు సిలువలో మరణించాడు. హల్లెలూయా. కాబట్టి ఇన్ని మేలు చేసిన దేవునికి ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న మనము ఏం చేయాలి తెలుసా, దేవుని మీదే, ఆ దేవుడే మనకు, ఆయనే దేవుడు, యెహోవాయే దేవుడు. హల్లెలూయా. ఒక మాట చూడండి, హబక్కూకులో మనం చూసినట్లయితే 3వ అధ్యాయము చివరిగా అని చెప్పి ముగిస్తాను. హబక్కూకు 3, ద్రాక్ష పండ్లు ఫలింపకు, మాట చదవండి దయచేసి. హబక్కూకు 3 చదవండి.
అంజూరపు చెట్లు ఆ, పూయకుండినను, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయిన, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఒలీవ చెట్లు కాపు లేకపోయినను, చేనిలోని పైరు చేనిలోని పైరు పంటకు రాకపోయినను, పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు శాలలో లేకపోయినను, పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించి, నేను యెహోవా యందు ఆనందించేదను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడతాం. ఈ పని మనం చేయాలి. ఏమి ఉన్నా లేకపోయినా దేవునిలో మనం ఏం చేయాలంట? ఆనందించాలి. ఇది దేవుడు చూస్తున్నాడు. అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించడం కాదు ప్రియమైన బిడ్డ. ఏమున్నా లేకపోయినా, ఏమి లేకపోయినా నువ్వు దేవుణ్ణి ఘనపరిస్తే నిజంగా దేవుడు ఏం చేస్తుంది? గొప్పగా నేను ఆశీర్వదిస్తాడు. ఎందుకు హబక్కూకు రాసుకున్నాడు. నిజంగా ఎంత అర్థం. ఏమి ఉన్నా లేకపోయినా, ఏమి లేకపోయినా యెహోవా యందు నేను ఆనందించేదను. ఈ చివరి కదా రోజున గడియల్లో, సంవత్సరం చివరి గడియల్లోకి వచ్చి ఉన్నాం. నిజంగా ఇలాంటి మనసు నువ్వు కలిగి ఉన్నావా? 2025 సంవత్సరంలో ఇలాంటి మనసు కలిగి ఉండాలి. ఒక తీర్మానం చేసుకోండి. దేవా, నూతన సంవత్సరం అడుగుపెట్టబోతున్నాను. నేను ఏమున్నా లేకపోయినా నిన్ను మాత్రం విడిచిపెట్టాను అయ్యా. నీ పరిచర్యను మాత్రం విడిచిపెట్టాను. నీ సేవ మాత్రం నేను విడిచిపెట్టాను. నాకు ఏమున్నా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, బలం ఉన్నా లేకపోయినా, శక్తి ఉన్నా లేకపోయినా, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ఉన్నా ఒకవేళ లేకపోయినా, నేను మాత్రం నేను విడిచిపెట్టను. ఎందుకంటే మీరు యెహోవాయే, మీరు నా దేవుడు. హల్లెలూయా. ఆయనే మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియదేవుడు, ఎప్పుడైతే ఈ తీర్మానం తీసుకుంటావో నిజంగా మన జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రియదేవుని బట్టి అంటే ఈ సంవత్సరం చివరి దినాన ప్రభు ఈరోజు నీతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయనే మనకు దేవుడు. హల్లెలూయా. యెహోవాయే దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు మనకు ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అందరికి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరు దయచేసి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్ముడా, మీకు వందనాలయ్యా. ఎందుకంటే మీరే మా దేవుడు అయ్యా. 2025 సంవత్సరంలో మీరు మాత్రమే మాకు దేవుడుగా ఉండాలి. ఏ దేవుడు ఎవరు మాకు లేరు ప్రభా. మీరే మా దేవుడు నాయన. మీరు తప్ప వేరొక దేవుడు మాకు లేడయ్యా. తండ్రి, మీ అందు ఉండే బిడ్డలుగా మళ్ళీ తయారు చేయండి అయ్యా. తండ్రి, మీరు నాయన మా కొరకు గొప్ప కార్యాన్ని చేశారయ్యా. పాపులైన మమ్మల్ని రక్షించడానికి ఆ శిలలో మరణి ఎందుకో తెలుసా? అపవాది కాళ్ళు విరగొట్టడానికి మళ్ళీ రక్షించారు. ఆ కాడులు విరగొట్టడానికి మళ్ళీ రక్షించారయ్యా. మీకు వందనాలు తండ్రి. ఈ నూతన సంవత్సరంలో మళ్ళీ నూతన పరచండి అయ్యా. మళ్ళీ ఉజ్జీవ పరచండి నాయన. ఇంకా మీ సేవలో బహుబలంగా, ఇంకా మీ కొరకు జీవించే బిడ్డలుగా, ఈ లోక సంబంధమైన వాడు లోకానుసరమైన జీవితాన్ని జీవించకుండా మీ కొరకు జీవించే బిడ్డలుగా మళ్ళీ అందరినీ తయారు చేయండి అయ్యా. మీ కృప చూపించండి నాయన. విన్న మాటలు మా హృదయలు భద్రపరుచుకొని తండ్రి సాని దయచేయండి అయ్యా. ఆ మాటలు ఊరంతలుగా ఫలింపచేయండి. మీ కృప చూపించి ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా. ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా. ఈ లోకములో